సికింద్రాబాద్ లాల్ దర్వాజా బోనాలు జాతరతో పాటు జూలై 17న జరగనున్న మొహర్రం బీబీకా ఆలం ఊరేగింపులో ఓ ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కర్ణాటక దావణగిరిలోని పాంచచార్య మందిర ట్రస్ట్ నుంచి ఊరేగింపు కోసం రూపవతి అనే ఏనుగును హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం హరిత ఓల్డ్ సిటీ నుండి అందిస్తారు. తెలంగాణలో ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల పండుగకి ఇటు అమ్మవారి ఊరేగింపు కోసం ఇటు అంబారి పైన ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఈ సంవత్సరం అంబారి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుంచి ఏనుగును తీసుకొచ్చారు. దీంతో పాటు ముస్లిమ్స్ నిర్వహించే ఇటు మొహరం ఫెస్టివల్ కోసం కూడా ఆ ప్రొసెషన్ కూడా ఇదే ఏనుగు ఉపయోగించబోతున్నారు. దాదాపు చాలా ఏళ్ల నుంచి కూడా ఈ రెండు ఫెస్టివల్కి సంబంధించి అంబారి అనేది చాలా కీలకంగా ఉంటుంది. అయితే అంబారి ఊరేగింపు కోసము ఏనుగునైతే కర్ణాటక నుండి తీసుకొస్తుంటారు. ఎలా ఉండబోతుంది ప్రొసెషన్? ఏనుగు కూడా వచ్చేసింది కదా, ఏమేమి నిర్వహిస్తుంటారు? తెలంగాణ స్టేట్ అంటే మొహర్రం నుంచి ఒక పేరు వచ్చింది ఆల్రెడీ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుగురించి అసలు ఈ ఫెస్టివల్ స్పెషల్ ఏంటి అంటే ఈ అలమ ముబారక్ అంటే బీబీకా ఆలం అంటే ఈ ఎలిఫెంట్ పై తీసుకువస్తారు బయటికి కంపల్సరీ. ఎందుకంటే మా ఇండియాలో మీరు చూడండి ప్రతి స్టేట్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఎలిఫెంట్ పై ఉంటుంది. కర్ణాటకలో, ఆంధ్రాలో మీరు చూసే యూపీ లేక రాజస్థాన్లో మీరు చూసిన 100 మంది ఎలిఫెంట్స్ ఉంటుంది కంపల్సరీ. ఈడే కూడా స్టేట్ గవర్నమెంట్ ఒకసారి పర్మిషన్ ఇస్తే మా ఆర్గనైజేషన్కి కూడా పర్మిషన్ ఇస్తే అడిగినా మేము, మాకు పర్మిషన్ ఇస్తే మేమే పర్చేస్ చేద్దాం, మేమే మెయింటైన్ చేద్దాం. ప్రతి ప్రోగ్రామ్కి మొహరం ప్రోగ్రామ్, బోనాల ప్రోగ్రామ్, ఏమైనా ప్రోగ్రామ్ స్టేట్గా ఉంటే ఈ కష్టం లేకుంటే మేము కూడా యూజ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఈ పబ్లిక్ తరఫు నుంచి ఒక డిమాండ్, ఇది లేకుంటే పబ్లిక్ మీద కూడా కోపం వస్తుంది. ఎందుకంటే కంటిన్యూషన్ ప్రతి 400 ఇయర్ నుంచి కంటిన్యూషన్ ఇది ప్రోగ్రామ్ కంటిన్యూషన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కంపల్సరీ మా ఇండిపెండెంట్ స్టేట్లో మాకు కంపల్సరీ ఒక ఎలిఫెంట్స్ ఒక 1 or 2 ఎలిఫెంట్స్ కంపల్సరీ గవర్నమెంట్ పర్చేస్ చేయాలి, లేకుంటే మా ఆర్గనైజేషన్కి పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఈ మొహరం మన ఈ హైదరాబాద్ నిర్వహిస్తారు కదా, ఏ రోజు ఉండబోతుంది? ఎక్కడి నుంచి ప్రొసెషన్, ఎక్కడి వరకు ర్యాలీ ఉంటుంది? రేన్ బజార్ ఏరియా పోలీస్ స్టేషన్ లిమిట్ యాకుత్పురా, రేన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ నుంచి చార్మినార్, మీర్ చౌక్, చార్మినార్ తర్వాత చాదర్ఘాట్ వరకు పోతుంది. టోటలీ ఒక మోర్ దెన్ 5 lakhs పీపుల్స్ వస్తుంది ఈ ప్రోగ్రామ్కి. కానీ ఈవెన్ మీరు చూసిన కోయిట్లో కూడా ఒక మోర్ దెన్ 3 lakhs పీపుల్స్ బయటికి వచ్చిన తర్వాత ఏం కూడా జరగలే. ఇది స్పెషల్ అంటే గవర్నమెంట్ ఇది బై గాడ్ ఇది మంచిగా జరిగింది హైదరాబాద్కి. అందుగురించి మా రిక్వెస్ట్ ఏంటి స్టేట్ గవర్నమెంట్కి, మా సీఎం నుంచి మా డిమాండ్ ఏంటంటే మా ఆర్గనైజేషన్కు పర్మిషన్ ఇవ్వండి, మేము మాత్రం నుంచి మేమే పర్చేస్ చేద్దాం, మేమే మెయింటైన్ చేద్దాం. ప్రతి ప్రోగ్రామ్కి మా ఆర్గనైజేషన్ గురించి మేము చేద్దాం. ఇట్లా కూడా ఒక మోర్ దెన్ 3 lakhs పీపుల్స్ బయటికి వచ్చిన తర్వాత ఏం కూడా జరగలే. ఇది స్పెషల్ అంటే గవర్నమెంట్ ఇది బై గాడ్ ఇది మంచిగా జరిగింది హైదరాబాద్కి. అందుగురించి మా రిక్వెస్ట్ ఏంటి స్టేట్ గవర్నమెంట్కి, మా సీఎం నుంచి మా డిమాండ్ ఏంటంటే మా ఆర్గనైజేషన్కు పర్మిషన్ ఇవ్వండి, మేము మాత్రం నుంచి మేమే పర్చేస్ చేద్దాం, మేమే మెయింటైన్ చేద్దాం. ప్రతి ప్రోగ్రామ్కి మా ఆర్గనైజేషన్ గురించి మేము చేద్దాం. ILWF కూడా అప్లై చేసిన, మీరు ఒకసారి మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేమే మెయింటైన్ చేసి ప్రతి ప్రోగ్రామ్కి హైదరాబాద్ ప్రోగ్రామ్స్కి ఎలిఫెంట్ ఇస్తే అయిపోతుంది. బయట నుంచి తీసుకురావాలి, పైసలు కూడా ఎక్కువ అవుతుంది మేడం. మీరు ప్రతి ఒకసారి తీసుకురావాలి పోవాలని అయితే కమ్ 40 to 50 lakhs అవుతుంది. అది ఎందుకు అది ఈడే తీసుకొచ్చిన తర్వాత అయిపోతుంది కదా. అందుగురించి మా రిక్వెస్ట్ ఏంది గవర్నమెంట్ నుంచి ప్రతి ఇయర్స్ కష్టం ఎందుకు స్టేట్ గవర్నమెంట్కి, కర్ణాటక గవర్నమెంట్, ఆ తర్వాత ఎనిమల్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా సుప్రీంకోర్టుకి పోతారు. ఆ స్టేట్ కూడా మా స్టేట్లో మాకు ఎలిఫెంట్ ఉంటాయి, అయిపోతుంది. అండ్ మొహరంలో ఈ ర్యాలీ నిర్వహించే ప్రత్యేకత ఏంటండి? అసలు ఏం జరిగిందంటే ఖులీ ఖుతుబ్ షా ఈ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఇమామ్ హుసైన్ కర్బలాలో ఒక పెద్ద జరిగిన ఫైట్. ఇది ఏంటి అంటే ఒక మనిషి పై ఆల్రెడీ జర్నల్కి మేము కూడా ఇది తెలంగాణలో కూడా చూసండి మీరు, ప్రతి విషయంకు ఒక అన్జస్టిస్ పై ఫైట్ స్టార్ట్ అయింది. ఆ టైంలో హజరత్ మొహమ్మద్ ముస్తఫా లేకే ఆయన అదే हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की उनके नवासे को बुला के ख़त्ल कर दिया. ఒకసారి ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత కర్బలాలో జరిగిన తర్వాత ఆ కంటిన్యూషన్లో మీరు చూసిన ప్రతి విషయం మీద మేము మా దగ్గర అది హైదరాబాద్లో అసలు జరిగిందా అదే ప్రోగ్రామ్. ప్రతి ఏటా కూడా అంబారి ఊరేగింపు అనేది ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటాం. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇది ప్రజెంట్ అంబారి ఊరేగింపు కోసం
తీసుకొచ్చిన ఏనుగు రూపావతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, ఓల్డ్ సిటీ నుంచి.